నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఏదైనా క్రిమినల్ కేసులో ముద్దాయి జ్యుడిషియల్ కస్టడీలో ఉండి బెయిల్ వేస్తే కింది కోర్టు షూరిటీలు ప్రొడ్యూస్ చేయమని అడుగుతుంది. షూరిటీలు ఏంటి? సెక్షన్ ఆఫ్ అఫెన్స్ని బట్టి చిన్న సెక్షన్ అయితే తక్కువ షూరిటీసు, పెద్ద సెక్షన్ అయితే ఎక్కువ షూరిటీసు, ఎక్కువ వాల్యూ గల షూరిటీసు అడుగుతుంది. ఒక కేసులో ఏం జరిగింది? అలహాబాదు హైకోర్టు పరిధిలోని ఒక మర్డర్ కేసులో ముద్దాయికి 10 లక్షల రూపాయలు షూరిటీలు ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి ఆర్డర్ చేస్తే సదరు వ్యక్తి హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. నేను చాలా బీదవాడిని, 10 లక్షల రూపాయలు నేను ఎక్కడి నుంచి తేగలను, కాబట్టి ఇది తగ్గించండి అంటే డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు 3 జడ్జిల ధర్మాసనం, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ఫుల్ బెంచి క్షుణ్ణంగా పరిశీలించి ఇంతింత షూరిటీలు తీసుకురమ్మంటే మధ్యతరగతి వాడు, బీదవాడు ఎక్కడి నుంచి తెస్తాడు? కాబట్టి ఏ కేసులోనైనా సరే రీజనబుల్గా ఉండాలి షూరిటీసు. ఇంతింత మొత్తాల్లో కట్టాలి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? ఇట్లా తేకుండా వాళ్ళు జైల్లోనే మగ్గుతూ ఉండాలి సంవత్సరాలు. కాబట్టి షూరిటీలు రీజనబుల్గా వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఇవ్వాలి, కానీ ఇంతింత షూరిటీలు ఇమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు అని దాన్ని తక్కువ చేసి సెటిసైడ్ చేసి తక్కువ షూరిటీలు ఉండేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వల్ల మనకి తెలిసేది ఏంటి? ఇది అశోక్ కుమార్ సందీప్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ తీర్పు వల్ల మనకు తెలిసేది ఏంటి? ఏదైనా క్రిమినల్ కేసులో అఫెన్సెస్లో ముద్దాయికి షూరిటీగా బెయిల్ ఇచ్చిన తర్వాత కోర్టు ఇంపోజ్ చేస్తే రీజనబుల్గా ఉండాలి షూరిటీసు. థర్డ్ పార్టీ సెక్యూరిటీ చాలా తక్కువ డబ్బుతో అడగాలి. అంతేగాని ఏదో అఫెన్స్ని బట్టి ₹1,00,00,000, 50 లక్షలు మీరు ప్రొడ్యూస్ చేయండి షూరిటీగా, మీరు ఒకవేళ రాకపోతే కోర్టుకి ఎప్పేర్ ఇవ్వకపోతే ఈ డబ్బులు మేము సీజ్ చేస్తాం అనే కండిషన్తో పెడతారు కదా. ఇంతింత మొత్తాల మీద అడగకూడదు. వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి, వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి షూరిటీస్ ఉండాలి, కానీ ఇన్ని లక్షలు కట్టాలి అంటే ఎక్కడి నుంచి తెస్తాడు? తేలేక జైల్లోనే మగ్గుతాడు. కాబట్టి తక్కువ షూరిటీస్ అడగాలని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.